ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు, భద్రత లేదు. కहीं सुकून नहीं है, कहीं సెక్యూరిటీ भी नहीं है. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడుండ్రి, ముఖ్యమంత్రి కాకముందు కంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా ఓర్లుడు తప్ప ఓదార్పు లేదు. ఓర్లుడే ఏమనంటే పేగులు మెడలు వేసుకుంటా, సీర్తా, సంపుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? పాపం సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తారు. అరే భయ్, నేను మీకు మాట ఇచ్చినా ఒక ఏడాది చేస్తా, ఒక 6 నెలలకు చేస్తా, ఒక 3 నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా? ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు. అడిగిన వాళ్ళను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు, ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. అసెంబ్లీలో మేము అడిగినాం అనుకో అదరగొడతాడు. అసలు అడిగింది ఒకటి ఉంటుంది అని చెప్పేది ఒకటి ఉంటుంది. మొన్న మీరు చూసింది అసెంబ్లీలో మేము అడిగింది ఏంది, ఆయన మాట్లాడింది ఏంది, అడిగిన దానికి సమాధానం లేదు. ఆయన అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఏంటి అంటే స్పీకర్కి చెప్తాడు, ఇలా మైకి చెప్పుర్రి అని. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్దాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు. ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతాడు. ఏందా నీ ప్రభుత్వం పాలసీ ఏంది, నీ పని ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి తోలుతాడు. ఇది రేవంత్ పాలన.